వ్యాపారవేత్తలతో సమావేశాలు, పారిశ్రామిక పార్కుల సందర్శన, సీఈఓలతో వరుస చర్చలు. చైనా పర్యటనలో ఉన్న చంద్రబాబు 4వ రోజు పెట్టుబడుల వేట కొనసాగించారు. చైనాకు చెందిన మొబైల్ సంస్థ ఏపీలో 1000 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చింది. చైనాలోని ఇండస్ట్రియల్ సిటీ గియాన్ని సందర్శించారు చంద్రబాబు. అక్కడున్న అతిపెద్ద డేటా సెంటర్ ని పరిశీలించారు. ఫాక్స్కాన్ తో పాటు జీఐసీసీ ఇండస్ట్రియల్ పార్కులను కూడా పరిశీలించారు. వైద్య పరికరాల ఉత్పత్తి కేంద్రాన్ని విజిట్ చేసిన బాబు టీం అక్కడున్న టెక్నాలజీ, వసతుల గురించి తెలుసుకున్నారు. ఏటా 5 కోట్ల మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేస్తున్న ఫాక్స్కాన్ యూనిట్ ని చంద్రబాబు పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యాపార అవకాశాల్ని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల్ని ప్రజెంటేషన్ రూపంలో కంపెనీలకు వివరించారు చంద్రబాబు. అపరిమితమైన మానవ వనరులే ఏపీకి బలమన్నారాయన. మరోవైపు ఏపీలో 1000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ప్రముఖ మొబైల్ సంస్థ అప్పో. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు చంద్రబాబు.